నా ఈ న్యూస్ చూసావనా? ఏందమ్మే? తాకట్టులో సచివాలయం, జగన్ సర్కారు మరో దారుణం అంట. 370 కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాసిచ్చేసాడంట సచివాలయాన్ని. నిజమే కదా, 350 కోట్లు అంటే తక్కువే. 370 కోట్లు 350 కోట్లు ఫస్ట్ ఐసిఐసిఐ అడిగాడంట, వాళ్ళు ఒప్పుకోలేదంట, దుబ్బే అన్నారంట. హెచ్డిఎఫ్సి వాళ్ళకి రాసిచ్చేసాడు సచివాలయాన్ని. తనఖా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి ఉంటది. అయిపోయిందా? అయిపోయింది. మంచిది. ఇప్పుడు నెక్స్ట్ ప్రజల ఆస్తులు ఉన్నాయి. ఇంకా సచివాలయం తాకట్టు పెట్టాడంటే ఆల్రెడీ స్టేట్ అమ్మకానికి పెట్టినట్టే. మహా అయితే ఈసారి 151 ఇచ్చారు కదా, ఈసారి మళ్ళీ మ్యాండేట్ 175 అంటాడు కదా. ఇచ్చేస్తే నీ ఆస్తులు, నా ఆస్తులు, మన తాతల ఆస్తులు అన్నీ శుభ్రంగా తాకట్టెట్టేసి పప్పు బెల్లాలా పనిచేసి మనందరినీ కూడా కట్టుబాట్లతో రాసింది బయటికి గింటేస్తాడు అనమాట. నిజమేనా కదా? సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఆ పరిపాలనా విధానం అంతే అట్టే ఉంటుంది. మరి సంక్షేమ పథకాలు అని చూస్తాయి. మరి ప్రజలకు ఎత్తున్నాం కదా, పారదర్శకంగా అమ్మేస్తున్నాడు కదన్నా, ఎటువంటి నామోషి లేక. సిగ్గు శరం నామోసి ఇవ్వడని ఏదన్నా అనుకుంటాడో, పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలి, లేదంటే ప్రతిపక్ష నాయకులు మనల్ని విమర్శిస్తారు అనేది లేనే లేదు, ఉండదు కూడా ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి. లేదంటే సచివాలయం తాకట్టు పెట్టడం అంటే సిగ్గు కూడానా? ఇట్లయితే పరిస్థితి ఏంది అసలు? పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు ఏదో సిద్ధం ఏదో అంటున్నాడు కదా, సిద్ధం అని చెప్పేసి దానికే కొనేవాడు అప్పిచ్చోడు ఉండాలి. కానీ వైజాగ్ సముద్రాన్ని కూడా తాకట్టెట్టి 400 కోట్లు 500 కోట్లు తీసుకుంటాడు. ఒకవేళ ఆ వార్త విన్నా కానీ మనం ఆశ్చర్యపోవసరం లేదు. ఏముందన్నా, ఇంకా సచివాలయం తాకట్టు అంటే ఏపీ సేల్ అంతే. ఏపీ సేల్ అయిపోయింది. మెయిన్ అదే కదా, సచివాలయం ఆంధ్రప్రదేశ్ పరిపాలన మనం చేయాలన్నా కూడా అదే. మీరు చెప్పినట్లు సచివాలయం తాకట్టు పెట్టేసినట్టే. అది బయటకు వచ్చింది కాబట్టి ఇది ఒకటి తెలియని ఎన్ని ఉన్నాయో. ఒక సచివాలయం ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి సచివాలయం, తెలియని ఎన్ని ఉంటాయంట లెక్కేసుకుంటా పోతే ఇంకా బోర్డు ఉంటాయి. ఈనాడు పుణ్యమో, ఈ ఆంధ్రజ్యోతి పుణ్యమో అని చాలా నిజాలు బయటపడుతున్నాయి. సాక్షి చూడు, అయ్యే ఉండవు. నిజమే అన్న, అట్లా ఉంటుంది మరి మా అన్న పరిపాలన అంటే. ఇంకోసారి ఓటేసి గెలిపించేస్తే నాకు ఇంచేస్తాడు అంత. నేను ఇంకోసారి ఓటేస్తే ఇంకేముందన్న, తెలిసి ఆంధ్ర ప్రజలు మరీ అంత తల తెక్కులో వాళ్ళైతే కాదు. అట్లా ఉంటుంది మన ఓటుతోటి.